హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, నేనైతే ఈరోజు పనులన్నీ అయ్యేసరికి 11:20 అయిపోయింది. ఈ 11:20 టైంలో నేనైతే గార్డెన్లోకి వస్తున్నాను. నాకైతే ఈ టైం అప్పుడే మరి ఇంకా ఏం చేసినా కూడా, టైలరింగ్ అయినా ఇంట్లో ఏ పని అయినా కూడా ఈ టైం పడుతుంది. ఇంట్లో పనులన్నీ అయిన తర్వాతనే ఇలాంటి పనులు పెట్టుకుంటాను. నేనైతే ఈరోజు మా గార్డెన్లో చామంతి అంట్లు అవి ఉన్నాయి కదా, అవన్నీ విడదీసి గత్తం వేసి మళ్ళీ వాటిని ముడుస్తున్నాను అనమాట. అంట్లు విడదీసి కొత్తగా. అలాగే కొన్ని సీడ్స్ని కూడా ఉడుస్తాను. ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు అంటే లెంతీ వీడియో అయితే ఎక్కువగా చూడడానికి ఇష్టపడరు కదా, ఇప్పుడు మా గార్డెన్ వరకు నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూపిస్తాను అనమాట. చామంతి అంట్లు విడదీయటం అదనమాట. అయితే మా గార్డెన్ చూసేయండి. ఇదిగోండి, మా గార్డెన్ అయితే చూపిస్తాను. అసలు ప్లేస్ అనేది చాలా ఎక్కువగానే ఉన్న చెట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి, పెద్ద చెట్లు. అందుకనే మొక్కలు అయితే సరిగ్గా అవ్వవు. అయితే ఎంత కల్పవృక్షం కింద గడ్డి పరకు కూడా మొలవదంటారు కదా, అది మాత్రం నిజమే అనిపిస్తుంది నాకు. నేను ఎంత చేసినా కూడా మా గార్డెన్లో నేను ఏం చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు. చాలా తక్కువ శాతం సక్సెస్ అవుతున్నాయి. చూడండి, చూపిస్తాను మా గార్డెన్ని. నేను చాలా వీడియోస్లో చూపించాను, కానీ క్లారిటీగా కాదు, మామూలుగా చూపించాను. ఇప్పుడు చూపిస్తాను, చూడండి. స్టార్టింగ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. 4 గదుల్లా ఉంటాయి ఇలా. ఇదిగోండి, ఇటు కూడా ఒక 2. ఫస్ట్ అయితే పెద్దది సపోటా చెట్టు ఉంటుందండి, ఆ తర్వాత పారిజాతం చెట్టు ఉంటుంది, ఆ తర్వాత కరివేపాకు. అలా చూస్తే మనకి ఇక్కడ నేనైతే ఇదిగోండి కనకాంబరాలు వేసాను. ఎన్నిసార్లు వేసినా నాకైతే సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక్క మొక్క అయితే ఇగోండి ఇక్కడ ఉండిపోయింది. ఈ మొక్క చాలా బాగా పూసింది. ఇప్పుడు ఇక్కడ ఎండ కొద్దిగా ఎక్కువగా తగులుతూ ఉండడంతో, ఇక్కడ బొప్పాయి చెట్లు కొట్టేయడంతో ఇవైతే ఇదిగోండి ఈ విధంగా పూసింది. తర్వాత ఇక్కడ ఏమీ అవ్వటం లేదని చెప్పి పాజులు పెట్టాను. బీరపాజు పెడితే సమ్మర్లో పెడితే చచ్చిపోయాయండి. ఇదిగో ఇప్పుడైతే ఒకే ఒక పాజు మిగిలింది. ఈ వర్షం పడడంతో కొద్దిగా చివరొచ్చింది. అలాగే ఇవి చూసారా, ఇవన్నీ కూడా ఇవి ఎర్రదుంపల పాజు అండి. జస్ట్ నేను ఒక ఎర్రదుంపని భూమి మీద ఇలా పెట్టానంటే క్రాస్గా ఇలా పెట్టేసరికి ఒక 10 days అయ్యేసరికి దానికి రూట్స్ చివర్లు వచ్చాయి. వాటిని కట్ చేసి నేను మళ్ళీ నాటేసాను అనమాట. నాటితే చాలా దుంపలు అయితే కింది సంవత్సరం వచ్చాయండి. అవి దవ్వేగా మిగిలినవి ఎక్కడో ఉంటాయి కదా వేర్లు, వాటి వల్ల ఇదిగోండి ఇవన్నీ కూడా వచ్చేసాయి మళ్ళీ. ఇంకా ఈ సంవత్సరం అయితే నేను విడదీసి ఇంకా ఉడాల్సిన అవసరం లేకుండా వచ్చేసాయి, చాలా దగ్గరలో వచ్చేసాయి. అయితే దుంపలు అయితే భలే కట్టాయండి. ఇదిగోండి ఇక్కడ దొండపాజు ఉంది చూసారా, ఇదిగోండి. అలాగే అదిగోండి అక్కడ ఒక దొండపాజు ఉంది. ఇలా నేను అన్నీ పెడుతున్నాను, కానీ ఏవి కూడా అంత బాగా సక్సెస్ అవ్వలేదు. నాకైతే ఎర్రదుంపలు మాత్రం చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఇదన్నమాట పెట్టాను. ఇదిగోండి కొద్దిగా మొలకలు అయితే వచ్చాయి చిన్నగా. ఇదిగోండి కనిపిస్తుందా, ఇదిగోండి వచ్చింది. అన్నింట్లో కూడా అలా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇవైతే షుగర్ ఉన్న వాళ్ళు తింటారు కదా, చేదాకులు. ఇవి అస్సలు చాలా చేదు ఉంటాయండి. ఆకైతే ఇవి సమ్మర్లో చచ్చిపోయి విత్తనాలు రాలి ఇప్పుడు పుట్టాయి అన్నమాట. చాలా పుట్టాయి. చాలా అంటే చాలా చేదు ఉంటాయి అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఇలాగా ఆ పక్కన ఒక పసుపు మొక్క కూడా పుట్టింది. ఇది ఈ పార్ట్లో. ఇదిగోండి ఇదైతే సన్నజాజి పాజు. నేనైతే ఈ మధ్యనే ఉడిసాను అనమాట మొన్న వర్షానికి. అలాగే ఇది మల్లంట అనమాట. ఇది 1 year అవుతుంది. ఈ మాత్రం గ్రోత్ అయిందనమాట. ఇదిగోండి ఇలా ఇంకో వచ్చేసరికి ఇటువైపు తులసి కోట అండ్ విరజాజులు. 3 సంవత్సరాలు అయిందండి, 3 years అవుతుంది. అలా ఎక్కిందనమాట. దాన్ని మేడపైకి ఎక్కిద్దామని అలా పెట్టాను. అండ్ ఇక్కడ నా తులసి కోట అండ్ ఉసిరిక చెట్టు పక్కనే పెట్టాను అనమాట. అండ్ ఇదిగోండి నాటు
గులాబీ. ఈ నాటు గులాబీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మనకి హైబ్రిడ్ గులాబీ కంటే నాటు గులాబీ స్మెల్ కానీ మంచిగా ఉంటుందన్నమాట. దీని గ్రోత్ మనం ఎలా ఉంచినా పెంచినా కూడా తొందరగా గ్రోత్ అవుతుంది. మనకి దేవుడికి మంచి పూలనైతే ఇస్తుంది అదన్నమాట. మనం హైబ్రిడ్ అయితే ఎంత చేసినా కూడా ఉపయోగం ఉండదు అనమాట. ఇదిగోండి ఇంకా బంతి మొక్కలు సమ్మర్ ముందు పుట్టాయి, అలా ఉంచాను, బతికించాను అనమాట. ఇంకా నారు వేసాను కదా, పుడితే పర్వాలేదు, లేదంటే ఇబ్బంది అవుద్ది కదా. చూసారా, మా ఇంటి చుట్టుపక్కల ఎప్పుడు ఈ పక్షులు ఉంటూనే ఉంటాయండి. రకరకాల పక్షులు వస్తుంటాయి. ఇలా వస్తే ఇదిగోండి ఇక్కడ మిరప చెట్టు అండ్ మిరప నారు ఉడిసాను అనమాట సమ్మర్లో. అలాగే ఇండిలో ఇంతకుముందు గులాబీ అంటూ ఉండేదనమాట. దాంట్లోనే మిరపనారు చాలా ఎక్కువ పుట్టేసింది. దాంతో గులాబీ అంటూ సరిగ్గా అవ్వకపోవడంతో అందులోంచి తీసి పెద్ద టబ్లోకి అయితే మార్చేసాను మొన్న. ఇంకా వచ్చేసరికి ఇదిగోండి వైట్ గులాబీ. ఇది దీని ఏజ్ 3 ఇయర్సేనండి. 3 ఇయర్స్కి ఎక్కువ అవుతుంది. ఇది ఇంతే ఉంది, మొగ్గొచ్చినా చివరి వచ్చినా ఇంతే వస్తుంది, ఇంతే మళ్ళీ కట్ అయిపోద్ది అక్కడికి. అంతే, పెద్ద గ్రోత్ అయితే ఎక్కువగా మనకు కనిపించదు. మనం అన్ని ఫెసిలిటీస్ నేను వేస్తుంటే ఆ మాత్రం చివరి వచ్చి ఇలా మొగ్గలు అయితే వస్తాయి. అండ్ మెయిన్ మా ఇంట్లో సంపంగి చెట్టు పూలైతే మొగ్గలైతే వస్తున్నాయి, చివర్లు అయితే వేసాయి. సమ్మర్లో అయితే అస్సలు బాగాలేదండి, నల్లగా అయిపోయి మొగ్గలు వచ్చాయి కానీ అసలు ఏం బాగాలేదు. చాలామంది సంపంగి పూల కోసం మా ఇంటికి అయితే వస్తూ ఉంటారు. అలాంటిది ఈ పూలేమో నాకు మోసం చేశాయి, అన్యాయం చేశాయి అని చెప్పాలి. అంటే అలా ఎంత వాటర్ వేసినా కూడా మనకి అంత కరెక్ట్గా రాలేదు. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఇంకా అలా వస్తే ఇదిగోండి ఇక్కడ థర్డ్. ఇందులో మామిడి మొక్క, పెద్ద మామిడి మొక్క కింద నేను చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదండి. చూడండి, ఇదిగోండి కనకాంబరం చెట్టు, ఇది ఒక్కటి పూసింది. ఆ తర్వాత నాకు తులసి దీని కింద చక్కగా ఉంటుంది. దీని కింద మొక్కలైతే ఇప్పుడు కనకాంబరాలు పుట్టాయి. మొన్నే గొప్ప అయితే వేశాను, బాగా గట్టి ఎక్కువ ఉందని. గొప్పు వేసిన వెంటనే వర్షం పడిపోయింది. చూడండి, నేను గత్తం వేస్తానని తీసుకొచ్చాను, కానీ గొప్పు వేసిన తర్వాత గత్తం వేసి మళ్ళీ గొప్పు వేయాలంట. అలా వేస్తే బాగుంటుంది అనేసి చెప్పారని గొప్పు వేసి పెట్టాను. గత్తం వేస్తాను అనేసరికి మనకి వర్షం అయితే పడిపోయింది. ఇదిగోండి కాకరపాజు, చూడండి ఇక్కడ కనకాంబరం చెట్టు ఉంది. అలాగే గోంగూర మొక్కలు కూడా వేసాను. ఏవి పెద్దవైతే అవ్వట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి అన్నమాట. మీ దగ్గర ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. ఇదిగోండి చామంతులు. అలాగే సో కోసం ఇక్కడ ఈ మొక్కలను అయితే పెట్టాను. అలాగే ఇవన్నీ కూడా సమ్మర్లో పుట్టినవేనండి. ఇదిగోండి ఇక్కడ తమలపాకులు అయితే పెట్టాను చూడండి. ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది, తీసేసాను నేనైతే. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇదంతా ఇలా ఉండేదన్నమాట, తీసేసాను. ఎక్కువ అయిపోయింది. సంవత్సరం నేను పెద్దగా పూజలు అయితే చేయను కదా, అత్తయ్య చనిపోయారని, అందుకోసమని నేనైతే తీసేసాను అనమాట, జూబుగా అయిపోతుందని. చూడండి కాకరపాజు కాసింది. ఇదిగోండి పళ్ళు అయిపోయి చూసారా. నేను కావాలనే పళ్ళు కుంచేసానండి కాకరకాయలని. నాకు 2 అయినా సరే కాకరకాయలు పళ్ళు అయితేనే కూర వండితే చాలా చాలా ఇష్టం. ఈ పళ్ళు కూర చాలా బాగుంటుంది. ఇందులో కాకర పళ్ళుతో కూర చాలా బాగుంటుంది. మీకు కాకర పళ్ళు కూర చేసి చూపిస్తాను అన్నమాట. ఈ పార్ట్ 3. ఇది వచ్చేసరికి 4th పార్ట్. ఇదిగోండి నేనైతే గత్తం అయితే తెచ్చి వేసి ఇదిగోండి మూటలతో ఉంచాను, వేయలేదన్నమాట. ఇదిగోండి నేనైతే సమ్మర్లో వంగ మొక్కలు అయితే నాటాను. ఎలా నాటాను అలా ఒక 2 చివర్లు వచ్చి ఆగాయి. ఇప్పుడు వర్షం పడిన తర్వాత బాగున్నాయి. ఇదిగోండి ఇదైతే దీనికి ఏదో తెగులు వచ్చేసింది అనమాట, వైట్ పట్టేసింది. దీనికి కొంచెం గమేషన్ వేయాలి.
ఆ తర్వాత ఇందులో నేను బెండ సీడ్స్ నాటానండి. ఇదిగోండి వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ కూడా కనకాంబరాలు పెట్టాను. ఎన్ని దగ్గరలు పెట్టినా కూడా నాకు సక్సెస్ అవ్వలేదు కనకాంబరాలు. ఇదిగోండి ఇప్పుడు హైబ్రిడ్ కనకాంబరాలని కట్ చేసి ఇచ్చారనమాట ఒకరు. వాటిని నాటాను. ఇంక ఇవైనా బతుకుతాయా లేవా అనేది చూడాలి. అయితే నేను పెట్టిన బెండ సీడ్స్ అయితే మొక్కలు వచ్చేసాయి చూడండి. ఇదిగోండి ఇదిగోండి అదిగోండి ఇదిగోండి చూసారా, బెండ సీడ్స్ వచ్చేసాయి. గొప్ప వేసిన తర్వాత ఈ బెండ సీడ్స్ని పెట్టాను అనమాట వర్షం పడేటప్పుడు. ఇలా వెళ్తే ఇక్కడ ఒక దానిమ్మ చెట్టు ఉంటుంది అండ్ బొప్పాయ. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బొప్పాయ అండ్ నిమ్మ చెట్టును కూడా వేసాము. ఇదైతే గ్రోత్ రావట్లేదు, అలాగే ఉంటుంది. ఇక్కడ చూసారా ఈ నారు, ఇవైతే మనం ప్రత్యేకించి సీడ్స్ దాసి వేయాల్సిన పని ఉండదు. ఒక మొక్కను వేసామంటే ఆ సీడ్స్ రాలితే మళ్ళీ సీజన్ వర్షం వచ్చేటప్పుడే పుడతాయి. ఇవి గుత్తు గులాబీలు. అండ్ నేనైతే మల్లి చెట్టుని ఈ టైంలో కూడా, ఇది జూలై కదా, ఈ టైంలో కూడా దూసాను అనమాట. ఎండలు మంచిగా ఉండి చివరి వచ్చాకనే ఒక 4-5 డేస్ మనకి ఎండ తగిలిందంటే మొగ్గలు వచ్చేస్తాయి. చివరి వచ్చాక వర్షం పడిందంటే మళ్ళీ చివరే వస్తుంది. చూద్దాం, మన లక్ ఉంటే మళ్ళీ పోస్తాయని. నాకైతే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మల్లె మొగ్గలు అయితే ఇచ్చింది చెట్లు. ఇదైతే సక్సెస్ నాకు అంతే. ఇంకా ఇదిగోండి కుండీల్లోకి వచ్చేసరికి మొరం చూడండి ఎలా అయిపోయిందో. ఆ తర్వాత చామంతి అంట్లు, ఎందులో ఏ కలర్ కూడా మర్చిపోయాను నేను. ప్రతి దాంట్లోని ఒకటి 2 ఉండేవి. చూడాలి, చూస్తూ ఒకసారి జాగ్రత్తగా ఆకులను పరిశీలించుకుంటూ అంట్లు అయితే విడదీసుకోవాలి. తర్వాత పుదీనా, ఇదిగోండి మా పుదీనా చూడండి ఎలా అయిపోయిందో. ఇదిగోండి నేను చెప్పాను కదా మిరప, ఆ కుండీలో గులాబీ అంట్లో మిరప పుట్టిసాయని, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఇదిగోండి అందాక ఇదిగోండి ఇది ఇందులో తెచ్చి పెట్టాను వేరే దగ్గర నుంచి. ఇది మళ్ళీ వేరే దాంట్లో పెట్టాలి. తర్వాత అదిగోండి సమ్మర్లో పెట్టాను బీరపాజు, అక్కడ అలా ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది గ్రోత్ దాంది. ఇంకా ఇప్పుడు నాకు మిగిలిందల్లా ఇదిగోండి ఇటువైపు వంగ మొక్కల పక్కన వచ్చేసరికి ఈ కొద్ది ప్లేస్లో నేను ఏం చేయబోతున్నాను అనేది చెప్తాను. ఇందులో అయితే సీడ్స్, బంతి సీడ్స్ అవి వేస్తాను. ఇదిగోండి చివరిని నేను లిల్లీలు అయితే పెట్టాను. నాకు లిల్లీ ఎందుకో సక్సెస్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రెడ్ కలర్ పూలు పూస్తుంది కదా అందంకి, అదనమాట. దీని కింద నేను వచ్చి గడ్డనే అనుకోండి, కానీ గడ్డి కాదు. ఇది మనం హెయిర్కి వాడచ్చు. దీన్ని ఏమంటారు, గుంట కలగరాకు. దీన్ని తెచ్చి ఇక్కడ నాటుకున్నానండి. ఇది దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇదిగోండి గుంట కలగరాకు పువ్వు. ఇదండి మా గార్డెన్. అయితే ఇప్పుడు దీనికి తర్వాత వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది లెందీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను సీడ్స్ వేయడం, అంట్లని డివైడ్ చేయడం ఉంటుంది. చూసారా, ఇదిగోండి కనిపిస్తుందో లేదో తెలీదు. నా చేతులు ఎండకి చెమట పట్టేసాయి. వచ్చింది కదా బ్లాక్గా, ఇది గుంట కలగరాకు. ఇంకా ముదరాలన్నమాట పువ్వు. నెక్స్ట్ నేను ఇక్కడ మందారం మొక్క ఉండేది, నాది చనిపోయిందనమాట. వేరు ప్రాబ్లం ఏదో వచ్చి దీని ప్లేస్లో నేను ఇంకొక మందారం మొక్కనైతే పెట్టాను. అలాగే ఇంకొక 2 రకాల మందారాన్ని కూడా ఊడ్చుకున్నానండి దేవుడి పువ్వుల కోసం అని చెప్పి. అదిగోండి ఇక్కడ పెట్టాను మళ్ళీ.